హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మా పాప పూరి అడిగింది. పూరి ఒక్కటే చేస్తే సరిపోదు. పూరితో పాటు పూరి కర్రీ కూడా ఉండాలన్నమాట తనకి. తను నంచుకున్నా నంచుకోకపోయినా ప్లేట్లో కర్రీ అయితే కనిపించాలి. అలా కనిపిస్తేనే కనీసం ఒక 2 పూరీలైనా తను ఇష్టంగా తింటది. అందుకని పూరి కర్రీ కూడా నేను ఇదే వీడియోలో ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను పాలకూరతో పూరి పిండిని అయితే కలుపుకుంటున్నా. పూరికి నేను గోధుమ పిండి అయితే యూస్ చేస్తాను. ఎక్కువగా నేను మ్యాక్సిమం గోధుమ పిండే వాడతాను. మైదా పిండి చాలా తక్కువ అనమాట. ఈ పూరి పిండి కలుపుకునేటప్పుడు గోధుమ పిండిలోని ఒక్క గుప్పెడు ఉప్మా నూక ఉంటుంది కదా, ఉప్మా నూక కూడా యాడ్ చేసుకుంటే పూరీలు చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఉప్మా నూక ఫస్ట్ యాడ్ చేసుకోవడం మర్చిపోయానండి. కొంచెం ఈ పాలకూర పేస్ట్ వేసేసాక నాకు గుర్తొచ్చింది, అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఉప్మా నూక ఒక గుప్పెడు, గోధుమ పిండి ఒక కప్పు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఈ పాలకూర పేస్ట్ వేసుకొని చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలాగే ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఈ పాలకూర పేస్ట్ సరిపోకపోతే దాని ప్లేస్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఆకుకూరలు తినని పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలకి ఇలాగా పూరీలోకి కానీ చపాతీలోకి కానీ ఆకుకూరలు ఇలా మిక్సీ పట్టేసి పేస్ట్ యాడ్ చేసేసి వాళ్ళకి చపాతీ కానీ పూరీ కానీ చేసి పెట్టేస్తే అటు పూరీ తిన్న ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఉంటుంది, మనం ఆకుకూరలు పెట్టాం కదా అన్న తృప్తి మనకి ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ నేను డ్రై అవ్వకుండా పూరీ పిండి కలిపేశాక ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని పూరి ముద్ద ఉంది కదా, ముద్దకి అంతా అప్లై చేసేసి మూత పెట్టుకొని ఒక 30 నిమిషాలు 15 నిమిషాల వరకు దాన్ని నాననిచ్చాను. ఇక్కడ నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీకి కావాల్సినవన్నీ ముందే నేను కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, బంగాళదుంపలు, టమాటాలు అన్నీ నేను కట్ చేసుకొని ముందే పెట్టుకున్నా. ఇక్కడ ఒక కుక్కర్ గిన్నెలో అయితే నేను చేస్తున్నానండి. చాలా త్వరగా అయిపోద్ది ఇలా చేసుకుంటే. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, 2 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకుంటేనే కదా కొంచెం కాయగూరలు ఉన్నాయి కదా, అవి బాగా తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. 5 నిమిషాలు మగ్గిపోయాక కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కొంచెం సన్నగానే కట్ చేసుకున్నాను నేను. కొంతమంది పెద్ద పెద్దగా కట్ చేసుకుంటారు కదా ముక్కలు, మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకున్నాను. అవి కూడా వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పేశాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత చిన్న గ్లాస్ అయితే 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. పెద్ద గ్లాస్ అయితే 1 గ్లాస్కి వాటర్ వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు కలిపేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు విజిల్ వేయించేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి పూరీ కూర ఎప్పుడు చేసుకున్నా చాలా ఈజీగా సింపుల్గా అయితే మనం చేసేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్లో అయితే మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది, ఉడికిపోయింది. కుక్కర్ చల్లగా అయ్యేలోపు ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక చిన్న కప్లో తీసుకొని ఉండలు లేకుండా వాటర్ వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది. ఆ కుక్కర్ మూత కూడా తీసేసి స్టవ్ వెలిగించుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పు లైట్గా యాడ్ చేసుకోండి. మరి ఉప్పు ఎక్కువైపోయినా సరే అస్సలు బాగోదు కర్రీలోని, కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండి అయితే అందులో వేసేసుకున్నాను నేను. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనకి కాయగూరలు అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఇది ఒక 5 మినిట్స్ మనకి ఒక 2 మగ్గులు మగ్గితే సరిపోద్ది అనమాట. కొంచెం మీకు థిక్గా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు తోటి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కర్రీ ప్రాసెస్ అయిపోయేసరికి నేను పూరీకి కావాల్సింది కూడా పూరీలు మొత్తం అన్ని చిన్న సైజులో నేను పూరీ కూడా చేసేసుకున్నాను. గ్రీన్ పూరీలు. నాకు పూరీలు అస్సలు రౌండ్గా రావండి, ఏ షేప్ పడితే ఆ షేపే వస్తుంది అనమాట. నాకు నచ్చిన షేప్లో అయితే నేను పూరీలు అన్నీ చేసేసుకున్నాను. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి చిన్న ముక్క అందులో వేసేసి చూసాను అనమాట స్టార్టింగ్. ఓకే, హీట్ అయ్యిందనేసి ఇంకా ఎన్ని పూరీలు ఉంటే అన్ని పూరీలు కూడా ఇదే ప్రాసెస్లోని చేసుకుంటూ ఉండాలి. చాలా బాగుంటాయండి పాలకూరతో పూరీలు. అలాగే పాలకూరే కాదు, పాలకూర ప్లేస్లోని మనం క్యారెట్ కానీ బీట్రూట్ కానీ మళ్ళీ ఇది ఉంటుంది కదా రాడిష్, దాన్ని ఏమంటారు తెలుగులో,
ముల్లంగి ముల్లంగి దుంప కానీ ఏదైనా సరే ఇదే ప్రాసెస్లోని మనం వేసేసి పిల్లలకి పెట్టేసేయచ్చు అనమాట. అస్సలు వాళ్ళకు ఏం పెద్ద తేడా ఏం తెలీదు. నార్మల్గా పూరి ఎలా అయితే ఉంటుందో అదే టేస్ట్లోనే ఉంటుంది, చక్కగా తింటారు. కర్రీ పిచ్చోళ్ళు ఉంటే నా కూతురులాగా ఒక కర్రీ ఉంటే చాలు పూరి తినేస్తుంది. అది ఏ పూరి అయినా పర్లేదు, పూరీలు చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఉన్న పూరీలన్నీ నేను అలాగే ఫ్రై చేసేసుకున్నాను. చాలా మెత్తగా అంటే మెత్తగా వస్తాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి కూడా. ఒక్కసారి ఈ ప్రాసెస్లోని ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి పెట్టండి. కర్రీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోద్ది మనకి కర్రీ. అవి ఉడికే వరకు మనం వెయిట్ చేయకూడదు అనమాట, మనమే వాటిని ఉడికించే ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా సరే. అలా చేసేసుకోవాలి సింపుల్గా. అన్నీ ఇక్కడ కాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేశాను. చిన్న చిన్న పూరియే కాబట్టి ఒక 3-4 అయితే తింటారు పిల్లలు. మనకు అనుకో సరిపోవలేండి, ఉండాలి ఓ డజను. డజన్ కాదు, నేను జోక్ చేశాను కానీ మనం కూడా ఒక 4 పూరి అయితే తింటాము. మా పాప ఒక 2 తిన్నది. వేసేసి కర్రీ వేసేసి ఇచ్చేసాను. వావ్ అనేసి అనుకొని తినేసింది అనమాట. చాలా బాగుందంట పూరి. మళ్ళీ చెయ్యమ్మా అనేసి అడుగుతుంది. పూరీలు ఉన్నప్పుడు ఇంకా పూరి ఉన్నాయా అనేసి అడగరు పిల్లలు, అయిపోతాయి చూసారా ఇంకో పూరి ఉందా అనేసి అడుగుతారు. అలాంటి వాళ్ళు అనమాట. అడుగుతుంది అనేసి మనం ఓ 2-3 ఎక్స్ట్రా చేసి పెట్టామనుకోండి, అప్పుడు అడగరు, అయిపోతాయి కదా మొత్తం మనం కంప్లీట్ చేసేసాక అప్పుడు అడుగుతారు అనమాట పూరీలు ఉన్నాయా అనేసి. అంతవరకు మనం ఎలా ఉంచుతాం చెప్పండి. ఇక్కడ అన్నీ అయితే ఫ్రై చేస్తాను. ఈ ఫ్రై చేసే వీడియో ఉంది చూసారు, అది చాలా అంటే చాలా లెంతీగా ఉంది అనేసి నాకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే తెలిసింది. ఎంత విసుగు వచ్చింది అంటే ఇంకా ఫ్రై అవుతున్నాయి ఏంటి పూరీలు అనేసి అనుకుంటున్నాను అనమాట నేను. సరే అండి, మొత్తానికి మన పూరీలు అయితే ఫ్రై అయిపోయినాయి. ప్లీజ్ అండి అలా చూసి వెళ్ళిపోకండి, మీరు చూస్తేనే కదా నన్ను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.